అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. మంచి మాట. భగవన్నామం విశిష్టత తెలుసుకుందామా? మానవలోకంలోనే కాదు, ముల్లోకాల్లోనూ చరచరాలకు పేర్లుంటాయి. పేరు లేనిదే మనిషి ఉండడు. పేరు లేని దేవుడు లేడు. పేరు లేని రాక్షసుడు లేడు. బ్రహ్మ సృష్టిలో పేర్లకు గల విశిష్టత ఇంత అంతా కాదు. మనిషి తాను జీవించినంతకాలము తనకు మంచి జరగటానికి దేవతల ఆశీస్సులు కోరుకుంటాడు. తీర్థయాత్రలు చేస్తాడు. క్షేత్రాలను సందర్శిస్తాడు. దేవతల నామాలను జపిస్తాడు. తన సంతతికి దేవీ దేవతల పేర్లు పెట్టుకుంటాడు. నిరంతరము నామస్మరణ చేస్తాడు. మనిషి నిత్యం చేసే ప్రతి పూజలోనూ దేవతానామాలను ఉచ్చరించడం పరిపాటి. ఆ దేవతానామాల్లోని గుణగణాలు తనలో నిలవాలని కోరుకోవడం ఇందులో కనిపిస్తుంది. ప్రతి పూజలో, సంకల్పంలో విష్ణువుకు సంబంధించిన 24 పేర్లు ఉచ్చరిస్తారు. విష్ణువు స్థితికారకుడు. అంటే మనిషి జీవించినంత కాలము అతడికి ఆయు ఆరోగ్యము, భాగ్యాలను, భోగభాగ్యాలను పుష్కలంగా సమకూర్చే విశిష్ట దైవం. విష్ణువు స్తుతించే 24 నామాలు ఎంతో విశిష్టమైనవి. అవి చూద్దాం. కేశవుడు అంటే అందమైన శిరోజాలు కలవాడు. కేసి అనే రాక్షసుణ్ణి చంపినవాడు. నారాయణుడు అంటే సృష్టికి మూలమైన నీటిని ఆధారమైనవాడు. నరుడి రూపంలో అవతరించిన అవతార పురుషుడు. శబ్దశక్తికి గమ్యం అయినవాడు. మాధవుడు అంటే లక్ష్మీదేవి భర్త. సంపదలకు నిలవైనవాడు. గోవిందుడు అంటే భూమిని, గోవులను, స్వర్గాన్ని, వేదాలను రక్షించేవాడు. విష్ణువు అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు. మధుసూదనుడు మధువు అనే వాణ్ణి చంపినవాడు. త్రివిక్రముడు అంటే 3 అడుగులతో ముల్లోకాలని ఆక్రమించినవాడు. వామనుడు అంటే పొట్టిగా ఉండి గట్టివాడై బలిచక్రవర్తి గర్వాన్ని అణచివేసినవాడు. శ్రీధరుడు అంటే సకల సంపదలను ధరించినవాడు. ఋషికేశుడంటే ఇంద్రియాలను అదుపులో ఉంచేవాడు. పద్మనాభుడంటే నాభిలో పద్మాన్ని కలిగినవాడు. దామోదరుడు అంటే తులసీమాలను ఉదరంపై ధరించినవాడు. సంఘర్షణుడు అంటే శత్రువును సంహరించేవాడు. వాసుదేవుడు అంటే వసుదేవుని కొడుకు, సంపదలు పుష్కలంగా కలిగినవాడు. ప్రద్యుమ్నుడు అంటే గొప్ప బలం కలవాడు. అనిరుద్ధుడు అంటే ఎవరూ అడ్డుకోలేనంతటి పరాక్రమం కలిగినవాడు. పురుషోత్తముడు అంటే మానవుల్లో ఉత్తముడు. అధోక్షజుడు అంటే ఇంద్రియాల వల్ల కలిగే జ్ఞానాన్ని మించిన జ్ఞానాన్ని కలిగినవాడు. నారసింహుడు అంటే నర సింహ రూపంలో దుష్టులను అణచివేసినవాడు. అచ్యుతుడు అంటే ఎటువంటి నాశనమూ లేనివాడు, అధోగతి లేనివాడు. జనార్దనుడు అంటే సాగరంలో దాగి ఉండి లోకాలను హింసించిన రాక్షసులను చంపినవాడు. ఉపేంద్రుడు అంటే ఇంద్రలోకానికంటే పైలోకంలో ఉండేవాడు. హరి అంటే సమస్త పాపాలను హరించేవాడు. దివ్యమంగళ స్వరూపంతో మనుషులను దోచేవాడు. శ్రీకృష్ణుడు అంటే సకల కర్మలను చేసేవాడు. ఇలా 24 నామాలతో విష్ణువుని స్మరించడం వల్ల మనిషి శాంతిని, ఆనందాన్ని, అభ్యుదయాన్ని పొందుతాడు అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ప్రతి నామంలోనూ ఏదో ఒక గుణము, స్వభావము అంతర్భవించి ఉంటుంది. విష్ణువు నామాల్లోనూ గుణాలు విశేషంగా ఉన్నాయి. వాటిని తలుచుకున్నప్పుడు తను అలాంటి ఉత్తమ గుణవంతుడు కావాలని మనిషి అనుకుంటాడు. అలా అనుకున్నప్పుడు గుణసాధన కోసం ప్రయత్నిస్తాడు. సాధనలో లభించే ఫలితము మానవుణ్ణి మాధవుడిగా చేస్తుంది. ఇదే నామస్మరణలోని విశిష్టత. జై శ్రీమన్నారాయణ.